ఈ నెల 10వ తేదీన అద్దంకి నియోజకవర్గం మెదరమిట్లలో జరగనున్న సిద్ధం సభకు తరలి వెళ్లేందుకు చలకలూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు సిద్ధం సభ విజయవంతానికై చిలకలూరుపేట నియోజకవర్గ సన్నాహక సదస్సు గురువారం చిలకలూరుపేట నియోజకవర్గ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యారామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త హనిమిరెడ్డి గారు, జేసీఎస్ రాష్ట్ర కన్వీనర్ కందుల రవీంద్రారెడ్డి గారు ఈ సభకు పెద్ద ఎత్తున హాజరైన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు చిలకలూరుపేట నుంచి వేలాదిగా తరలి వెళ్లేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 30,000 మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు హాజరయ్యేలా చూడాలన్నారు. ముందుగా సిద్ధం సభ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సమావేశానికి వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ప్రజల యొక్క ఆశీస్సులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క ఆశీస్సులు లేకుండా ఎవరూ చేయలేరు. ఇంత పెద్ద సభ జరిగిన తర్వాత ఎక్కడైనా ఇంకా మన పార్టీకంటూ ప్రజల ఆశీస్సులు లేవని ఎవరన్నా చెబితే అది కేవలం మరి ఒట్టి మాటలే కానీ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చెప్పుకునేవే కానీ ఎక్కడా కూడా నమ్మశక్యంగా ఉంటుందో లేదో మీ యొక్క ఆలోచనకే నేను చెప్తా ఉన్నాను. మీరు ఆలోచించింది ఏమిటంటే మన యొక్క గ్రామ పరిధిలో, మన మండల పరిధిలో ప్రతి ఒక్క ప్రతినిధి, పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే పార్టీ వివిధ ఉన్న అన్ని అనుబంధ విభాగాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరుగుతున్న సభని ఒక మన ఇన్విటేషన్గా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా మనం రేపు ఈ మీటింగ్ తర్వాత నుండి ఈరోజు సాయంత్రం నుండే మండల స్థాయిలోని మండలాన్ని ఒక్కొక్క అధ్యక్షుడిని, వాళ్ళతో పాటు ప్రతి ఒక్క అనుబంధ అధ్యక్షుల్ని, మరి అలాగే మిగతా విభాగాల అధ్యక్షుల్ని, మరి అలాగే పెద్దల్ని, మండల పెద్దల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి మీ పరిధిలో మీరు ఎంతెంత మందిని మరి మీరు సమీకరించాలి మీ గ్రామాల్లో. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో మనం పెద్ద గ్రామాలు ఉంటాయి, మండల కేంద్రాలు ఉంటాయి, చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి. మరి అన్నింటినీ కూడా మనం ఎలాగ అక్కడ సమీకరించుకోవాలి, వాళ్ళందరినీ కూడా మనం ఎలాగ తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి అలాగే తీసుకొని రావాలి. ఈ సభకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారిని తీసుకొని వెళ్ళడం లేదు. వారికి వారుగా వస్తే కాదనేది లేదు. ఎందుకంటే మనం అక్కడికి మరి లక్షలాది మందిగా, దాదాపుగా 15 లక్షల మంది మరి రాబోయే సభ. అలాంటి సభకి అతిపెద్ద సభ. ఈ సభ నుండి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మనకి పెద్దలు చెప్పారు, మీ అందరికీ కూడా తెలుసు. రేపు 10వ తేదీన మేదరమెట్లో జరగబోయేటువంటి సిద్ధం సభకి మనల్ని కూడా సిద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అది మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం, ప్రేమ సిద్ధం సభల ద్వారా చాలా బాగా మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి రేపు మేదరమెట్ల వద్ద జరగబోయేటువంటి సిద్ధం సభకి ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే మనం ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాం, ఇక్కడి నుంచి పోవటం మనందరం కూడా చూసుకోవాల్సింది ఒకటే. నేను చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా నిన్న మొన్న మైలవరం నియోజకవర్గంలో తిరుపతిరావు యాదవ్ గారని ఆయన్ని సమన్వయకర్తగా పెట్టారు. అందరూ ఏం సార్ ఇది, అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారు మన పార్టీ ఎమ్మెల్యేగా ఉండే సడన్ ఆయన ఇది లేకుండా, సో ఈయన్ని తిరుపతిరావు యాదవ్ గారిని క్యాండిడేట్గా పెట్టారు. ఫస్ట్ అందరూ ఇదేంది ఈయనకి ఓన్లీ జడ్పీటీసీగా ఉన్నాడు,
ఎట్లా అవుతాడు ఈయన అది ఇది అని చెప్పేసి ఆయన మీద కామెంట్ చేశారు. మన పార్టీ వాళ్ళే అసలు ఈయన ఎట్లా సరిపోతాడు అది అని. జగన్ గారు ఒకటే చెప్పాడు, మీరు నన్ను నమ్మండి, మన పార్టీ మన ప్రభుత్వం ఏమేమి చేసిందో మొత్తం నాకు క్లారిటీ ఉంది, ఎవరైతే గెలుస్తారో నాకు క్లారిటీ ఉంది, ఎలక్షనీరింగ్ ఎలా చేసుకుంటామో నాకు క్లారిటీ ఉంది, మీరంతా వెళ్ళి ఒక 15 రోజుల తర్వాత నాతో మళ్ళీ మాట్లాడండి అన్నారు. నిన్న ఒక సభ జరిగింది మైలవరంలో. ఆ సభ కేవలం ఆఫీస్ ఓపెనింగ్ సభ. అది ఆఫీస్ ఓపెనింగ్ సభలాగా అనిపించలా, అది విజయోత్సవ సభలాగా అనిపించింది. నేను చెప్తున్నాను, నాకు ఈరోజు నేను యాక్చువల్గా మైలవరం అంత ఈజీ కాదు, కానీ 100% మనం మైలవరం కొడుతున్నాం ఈరోజు. అంటే జగన్ గారు చెప్పింది నాకు అర్థమైంది, ఇది కరెక్ట్ అని. కరెక్ట్, ఆయన ఏదో ఆలోచన చేస్తున్నాడు. అలాగే విజయవాడ వెస్ట్లో కూడా అంతే.